90% ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్పనా? అన్నీ వచ్చినా కానీ ఎగ్జామ్‌లో టైం సరిపోలేదనేసి కొన్ని క్వెషన్స్ వదిలేసొస్తారు కదా! సో, అలా కాకుండా పర్ఫెక్ట్ స్ట్రాటజీ చెప్పేస్తాను వినేసేయండి. మీరు ఎగ్జామ్‌లో టాపర్‌లాగా పేపర్ రిప్రజెంట్ చేయాలి అంటే, నేను ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ ఫాలో అయితే మీరైతే డెఫినైట్‌లీ చాలా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది నాన్న. వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను. అండ్ కమింగ్ టు అవర్ టాపిక్ ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే నాన్న 3 రౌండ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది 100 ఆన్ 100 స్కోర్ చేసుకోవడానికి పేపర్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలి, టైమ్‌ని ఎలా మేనేజ్ చేయాలి. మనకి ప్రతి ఒక్కరికి అదే 3 అవర్స్ ఉంటుంది నాన్న. అదే 3 అవర్స్ ఎగ్జామ్‌లో కొందరు టాపర్స్ అవుతారు, కొందరు యావరేజ్‌గానే మిగిలిపోతారు. మరి ఏం ఆపుతుంది? నాలెడ్జా అంటే నాలెడ్జ్ ఒక సర్టెన్ ఎక్స్‌టెంట్‌కి ఓకే నాన్న. బట్ నీ నాలెడ్జ్ నీకు ఎంతవరకు ఉంది అనేసి ఎగ్జామినర్‌కి నిన్ను చూస్తే తెలీదు. బట్ నీ పేపర్ చూస్తే అర్థమవుతుంది. నువ్వు స్మార్ట్ వేలో పేపర్ రిప్రజెంట్ చేసి ఎగ్జామినర్‌ని ట్రిక్ చేసి నీకు ఫుల్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఆ అవకాశాలైతే హైగా ఉంటాయి నాన్న. ఎలా అనేసి నేనిప్పుడు చెప్పేస్తాను. నాన్న మీకొకటి చెప్పనా? యాక్చువల్లీ పెద్దవాళ్ళు అంటారు కదా! రాతలన్నీ మీ చేతుల్లోనే ఉంటాయనేసి. అంటే మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుంది. మీ ఫేట్ మీ చేతుల్లో ఉంటుంది అంటారు కదా! అది ఎంతవరకు కరెక్టో ఏమో మరి నాకు తెలీదు. బట్ అయితే నేనొకటి చెప్తాను. మీరు రాసే రాతలు అంటే మీ ఎగ్జామ్స్ అయితే మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి నాన్న. అంటే మీ ఫేట్ మీ చేతుల్లో ఉందో లేదో తెలీదు కానీ మీరు రాసే ఎగ్జామ్స్ అయితే 100% మీ చేతుల్లో ఉన్నాయి. బట్ అలాంటి మంచి అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకొని మార్క్స్ కోల్పోయి యావరేజ్ నేను అనేసి ఫిక్స్ అవుతూ ఉంటారు కదా! అలా ఏం లేదు నాన్న. ప్రతి ఒక్కరిలో కూడా మంచి టాపర్ అయితే దాగి ఉంటారు. అది మీరు స్మార్ట్ వేలో రిప్రజెంట్ చేస్తే ఆన్సర్ షీట్ మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఏంటి మ్యామ్ ఈ 3 రౌండ్ స్ట్రాటజీ అనేసి అంటే, యాక్చువల్లీ మనము ఎగ్జామ్ హవర్‌లో ఉన్నప్పుడు స్మార్ట్ వేలో టాపర్‌లాగా ఎలా రిప్రజెంట్ చేయాలి ఆన్సర్, ఎలా టైమ్ మేనేజ్ చేయాలి అంటే, మనము ఉన్న 3 హవర్స్‌ని ఒక 3 రౌండ్స్‌గా డివైడ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు నార్మల్లీ గేమ్ ఆడేప్పుడు రౌండ్స్‌గా ఉంటాయి కదా! అలాగే మీరు ఎగ్జామ్ రాసేప్పుడు కూడా మీరు కంపల్సరీ ఒక వాచ్ తీసుకొనెళ్ళండి నాన్న. స్మార్ట్ వాచ్ తీసుకొని వెళ్ళకండి. ఎగ్జామ్‌కి అలౌ చెయ్యరు. బట్ నార్మల్ వాచ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని వెళ్ళి టైమ్‌ని డెఫినెట్‌లీ ఫాలో అవుతూ ఉండండి. మీరు టైమ్ మేనేజ్ చేస్తే మీరు డెఫినెట్‌లీ మంచిగా రిప్రజెంట్ చేసి అన్ని ఆన్సర్స్ కూడా వితిన్ ద లిమిటే మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ 60 మినిట్స్ టు 70 మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు దేనికి కేటాయించాలి అంటే దీన్ని ద జైంట్స్ అనేసి మనము అనుకోవచ్చు. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమనుకుంటారు నాన్న, ఫస్ట్ క్వెషన్ నుంచే స్టార్ట్ చేయాలి. క్వెషన్ పేపర్‌లో ఎలా ఇచ్చారు అదే ఆర్డర్‌లో రాయాలి అనేసి అనుకుంటారు. బట్ అలా ఎక్కడ రూల్ ఉంది? అలా ఏం లేదు నాన్న. బట్ మీరు ఏదైతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, మీరు ఏ క్వెషన్ అయితే కాన్ఫిడెంట్‌గా ఇది నాకు వచ్చు అనేసి అనుకుంటారో, ఆ సెక్షన్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. అంటే మీరు ఫస్ట్‌లీ నా సజెషన్ ఏంటి అంటే ద జైన్స్‌ని ఫస్ట్ రౌండ్‌లో వేసుకోవాలి. అంటే ఏంటి లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా నాన్న, ఆ లాంగ్ ఆన్సర్స్‌ని మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళగానే ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంటారు. సో, ఫస్ట్ నీట్ రైటింగ్‌తో అంటే టైమ్ ఉంటుందనేసి నీట్ రైటింగ్‌తో రాస్తూ ఉంటారు. సో, ఇవన్నీ స్ట్రాటజీస్ ప్రకారం మీరు ఫస్ట్ లాంగ్ ఆన్సర్ రాసినట్టయితే నీట్ రైటింగ్‌తో అండ్ ఆల్సో డయాగ్రామ్స్ ఏదైతే ఉంటదో దానికి సెపరేట్‌గా వేస్తూ లాంగ్ ఆన్సర్‌ని మంచిగా రిప్రజెంట్ చేయడం వల్ల ఎగ్జామినర్‌కి ఫస్ట్‌లోనే మీరు ఇంప్రెషన్ క్రియేట్ చేసేయొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా నాన్న. సో, అందుకనేసే ఫస్ట్ మీరు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ చాలా నీట్‌గా రాయాలి. అలా అనేసి మొత్తం టైం కూడా లాంగ్ ఆన్సర్‌కి పెట్టకండి నాన్న. ఈచ్ లాంగ్ ఆన్సర్‌కి మాక్సిమం అయితే ఈచ్ లాంగ్ ఆన్సర్‌కి ఎన్ని మినిట్స్ ఇస్తారు నాన్న? ఈచ్ లాంగ్ ఆన్సర్‌కి మీరు చూసుకున్నట్టయితే ఈచ్ లాంగ్ ఆన్సర్‌కి మీరు మాక్సిమం 12 మినిట్స్ ఇవ్వండి నాన్న. మాక్సిమం 12 మినిట్స్ ఇచ్చేసేయండి. ఇది మాక్సిమం నాన్న. మాక్సిమం అయితే 12 మినిట్స్ ఇచ్చేసేయండి. అండ్ మినిమమ్ మీరు ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తే 10 మినిట్స్‌లో కూడా ఫినిష్ చేసేయొచ్చనమాట. ఫస్ట్ 60 మినిట్స్ ఏదైతే ఉందో మీరు లాంగ్ ఆన్సర్స్ ఫినిష్ చేసుకున్నారనుకోండి. ఈచ్ లాంగ్ ఆన్సర్‌కి మాక్సిమం అయితే 12 మినిట్స్ ఇచ్చేసి మీరు కంప్లీట్ చేసుకున్నారనుకోండి. ఫస్ట్ 1 అవర్‌లో మీకు లాంగ్ ఆన్సర్స్ అన్ని మేజర్ మార్క్స్ ఏదైతే
ఉంటుందో వెయిటేజ్ అవి కవర్ అయిపోతాయి. మీరు ఆరామ్‌సే మిగతా దానిపైన కాన్సంట్రేట్ చేయొచ్చనమాట. సో, ఇవి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ 60 మినిట్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 1 అవర్ అయిపోయింది 3 హవర్స్‌లో. సో, నెక్స్ట్ 60 మినిట్స్ ఏదైతే ఉందో రౌండ్ 2 నాన్న. సో, ఇక్కడ ఏంటి ద ఎసెన్షియల్స్ అనమాట. ఈ రౌండ్ పేరు ద ఎసెన్షియల్స్. అంటే ఏంటి మనకి మార్క్స్ రావడానికి ఇది మేజర్‌గా ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా అవ్వచ్చు. ఇది ఇంకా లాస్ట్‌కి ఏదైతే ఉంటుందో 1 మార్క్ ఎంసీక్యూస్ ఇవన్నీ కూడా మీకు మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. మీకు ఫుల్ ఔట్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఇదొక్కటే బ్యారియర్ అనమాట మీకు టాపర్స్‌కి. సో, ఇక్కడ కూడా మీరు మంచిగా రిప్రజెంట్ చేసి మంచి టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ అన్నిటికి మంచిగా థింక్ చేస్తూ రాసారనుకోండి, మీకు ఫుల్ ఆన్ మార్క్స్ వచ్చేటట్టు ఛాన్సెస్ ఉంటాయి. సో, నెక్స్ట్ 60 మినిట్స్ ఏం చేస్తారు నాన్న, షార్ట్ ఆన్సర్స్ అయితే కవర్ చేసేయండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ అయితే కవర్ చేసేయండి. ఒక్క షార్ట్ ఆన్సర్‌కి మాక్సిమం అయితే 8 మినిట్స్ ఇచ్చేసేయండి నాన్న. ఒక్క షార్ట్ ఆన్సర్‌కి ఎన్ని మినిట్స్ ఇస్తారు నాన్న? మాక్సిమం అయితే 8 మినిట్స్ ఇవ్వండి. బట్ మినిమం అయితే 6 మినిట్స్‌లో కవర్ చేయడానికి చూడండి. సో, 8 మినిట్స్ ఇవ్వడానికి చూడండి. సో, 8 పాయింట్స్ 4 మార్క్స్ ఆన్సర్ కదా నాన్న, 8 పాయింట్స్ రాయండి. సో, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క మినిట్ అనేసి అనుకోండి. సో, అట్లా 8 పాయింట్స్ రాయడానికి మాక్సిమం 8 మినిట్స్ అయితే కవర్ చేసేసేయండి. ఓకేనా? 8 పాయింట్స్ రాయండి మాక్సిమం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాన్న మీకు థర్డ్ రౌండ్. ఫస్ట్ 2 హవర్స్ అయిపోయింది. ఇంకొక 1 అవర్ మాత్రమే మిగిలుంటుంది కదా! ఇప్పుడు ఉంటుంది అసలైన టెన్షన్. ఎగ్జామినర్ అంటారు లాస్ట్ 1 అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేసి టైమర్ మోగిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు టెన్షన్‌లో ఉంటూ ఉంటారు కదా! సో, బట్ మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ అయితే మనం రాసేసాము. ఇంకా లెంథీ ఆన్సర్స్ అయితే మిగిలుండవు. డయాగ్రామ్స్ పార్ట్ కూడా మీకు షార్ట్ ఆన్సర్స్‌లో వస్తాయి కాబట్టి డయాగ్రామ్స్ అయిపోయాయి, లాంగ్ ఆన్సర్స్ అయిపోయాయి. ఇంకా మనకి షార్ట్ ఆన్సర్స్ జస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్స్ రాసేయడానికి లాస్ట్ 30-40 మినిట్స్ అయితే మీరు కేటాయించొచ్చు నాన్న. ఈ 30-40 మినిట్స్ ద స్ప్రింటర్స్ అన్నమాట. అంటే ఏంటి మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మీకు మార్క్స్ రావడానికి, అవుట్ ఆఫ్ స్కోర్ తెచ్చుకోవడానికి. సో, ఇక్కడ మనకి ఉంటాయంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎంసీక్యూస్, 1 మార్క్ ఆన్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! కొందరికి ఏంటంటే నాన్న లాస్ట్‌లో టెన్షన్‌కి గుర్తురావు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఆల్రెడీ మేజర్ పార్ట్ కవర్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు 30 హోల్ మినిట్స్ మీరు పార్ట్ ఏ ఆర్ ఇది ఏదైతే ఆబ్జెక్టివ్ లెవెల్స్ 1 మార్క్ ఆన్సర్స్ ఉంటాయో దీనికి మాత్రమే కేటాయించి మంచి మీరు కాన్సంట్రేషన్ మొత్తం దానిపైనే పెట్టేసి మీరు అయితే ఆన్సర్స్ కరెక్ట్‌గా మీరు గెస్ చేయకుండా లాస్ట్‌కి అన్నీ కవర్ చేసేసారు కాబట్టి మీ కంప్లీట్ కాన్సంట్రేషన్ మీరు ఎంసీక్యూస్ పైన ఇంకా ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అండ్ 1 మార్క్ పైన పెట్టేసి మీరు కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకు అబ్బా ఇంకా లాంగ్ ఆన్సర్ రాయలేదు, అబ్బా ఇంకా ఆ డయాగ్రామ్ డ్రా చేయలే, ఈ డయాగ్రామ్ డ్రా చేయలే అనేసి ఇదంతా టెన్షన్, స్ట్రెస్ ఏది లేకుండా ఇవన్నీ మేజర్ పార్ట్ ఫస్ట్ కవర్ చేసేసుకొని లాస్ట్ రౌండ్‌లో ఏం చేస్తారు నాన్న, చిల్‌గా రిలాక్స్ ఉండి మంచిగా ఆలోచించి మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ మీకు ది మేజర్ ఇంపార్టెంట్ టిప్ చెప్పనా నాన్న, మీకు ఏపీ స్టూడెంట్స్‌కి అయితే యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ పేపర్‌లో 3 హవర్స్ 15 మినిట్స్ ఇస్తారు. అడిషనల్ 15 మినిట్స్ క్వెషన్ పేపర్ చదవడానికి. సో, ఆ 15 మినిట్స్ మీరు అస్సలు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా కంప్లీట్‌గా క్వెషన్ పేపర్ చదవడానికే పెట్టుకోండి. అక్కడ ఏం చేస్తారు, మీరు స్మార్ట్‌గా క్వెషన్ పేపర్ చదివి మీరు ఏమేమి ఆన్సర్స్ చేస్తున్నారో ఫస్టే డిసైడ్ అయిపోండి అండ్ దానికే స్టిక్ అయ్యి ఉండండి. అవే ఆన్సర్స్ అయితే మీరు రాయండి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు టెన్షన్‌గా ఉండి లాస్ట్‌లో ఎంసీక్యూస్, 1 మార్క్ ఆన్సర్స్ గుర్తు రావు అనేసి అనిపించింది అనుకోండి, ఆన్సర్ షీట్లో లాస్ట్ పేజ్‌లో మీరు ఏదైతే ఉంటుందో మీ ఆన్సర్ షీట్‌లో రోల్ నంబర్ రాసిన ఆన్సర్ షీట్‌లో లాస్ట్ షీట్‌లో పెన్సిల్ తోటి మీరు ఎంసీక్యూస్ ఏదైతే ఉంటాయో ఫస్ట్ 15 మినిట్స్‌లో మీకు గుర్తున్న హింట్స్ పెట్టేసుకోండి. సో దట్ లాస్ట్‌లో హడావిడి అవ్వకుండా ఈజీగా రాసేయొచ్చు. సో, ఇలా అయితే మీరు పేపర్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ 10 మినిట్స్ అయితే 100% లాస్ట్ 10 మినిట్స్ అయితే 100% మీరు పేపర్ చెక్ చేసుకోవడానికే పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాన్న, ఓకే ఫస్ట్ లాంగ్ ఆన్సర్ రాయమన్నారు మేడం అని చెప్పేసి లాంగ్ ఆన్సర్ మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఒకే లాంగ్ ఆన్సర్‌కి మీరు ఎంత టైం ఇస్తారు? రాస్తూ పోతారు, మీకు గుర్తు రాలేదు కొన్ని పాయింట్స్ అయితే స్టక్ అయిపోతారు కదా! బట్ అలా అయితే అస్సలు చేయకండి. లాంగ్ ఆన్సర్స్ రాసేప్పుడు డయాగ్రామ్స్ ఇంపార్టెంటే నాన్న. బట్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి, నీట్‌గా డ్రా చేయాలి అనేసి మొత్తం టైం లాంగ్ ఆన్సర్స్ పైనే కూర్చోకండి. మిగతా మేజర్ పార్ట్ మిగతా పేపర్ అంతా బ్యాలెన్స్ ఉంటుంది కదా! సో, ఒక్క లాంగ్ ఆన్సర్‌కి మాక్సిమం
12-15 మినిట్స్ క్రాస్ అయితే అది అక్కడితో వదిలేసి కొంచెం స్పేస్ వదిలేసి నెక్స్ట్ ఆన్సర్‌కి మూవ్ అయిపోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాన్న, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ది గాడ్ రూల్ అనేసి అంటారు. అంటే మనం గార్డ్ చేసుకోవాలి. మన మార్క్స్‌ని గార్డ్ చేసుకోవాలి. అంటే ఏంటి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. సెక్యూరిటీ గార్డ్ లాగా. అంటే ఏంటి, ఓవర్ ఇన్వెస్ట్ చేయకూడదు నాన్న. దేనిపైన కూడా ఓవర్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఏ క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి దానికి తగ్గట్టే మనము దానికి టైం కేటాయించాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వర్డ్ లిమిట్. ఓకే, లాంగ్ ఆన్సర్ రాయాలి అనేసి అంటే 5 పేజెస్ 6 పేజెస్ అక్కర్లేదు నాన్న. మీరు లాంగ్ ఆన్సర్ ఒక 3 సైడ్స్ రాస్తే సరిపోతుంది. అండ్ డయాగ్రామ్స్ అవి ఇవి అన్నీ ఉంటే మీరు మాక్సిమం అయితే 3.5 రాస్తే సరిపోతుంది. బట్ మినిమం 2 సైడ్స్ రాసినా కానీ ఓకే నాన్న. బట్ నీట్‌గా రిప్రజెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాంగ్ ఆన్సర్‌లో మినిమం అయితే మీరు 12 పాయింట్స్ వచ్చేటట్టు చూసుకోండి. 12 పాయింట్స్ టు 15 పాయింట్స్ రాయండి, సరిపోతుంది. అండ్ ఇంకా కొంచెం మీకు ఉంది ఆన్సర్ కాన్సెప్ట్ ఉంది దానిపైన అంటే మాక్సిమం అయితే 16 పాయింట్స్ రాయండి. అంతకంటే ఎక్కువ రాయకండి. మీరు ఎంత రాసినా ఆ మార్క్స్‌కి, ఆ క్వెషన్‌కి ఎంత మార్క్స్ వెయిటేజ్ ఉందో అంతే వస్తాయి. సో మొత్తం టైం మొత్తం ఒకే క్వెషన్‌కి పెట్టకండి. మూవ్ ఆన్, నెక్స్ట్ క్వెషన్స్‌కి కూడా టైం ఇవ్వండి. ఓకేనా? 12-15 మినిట్స్ క్రాస్ అవుతుంది అంటే అది అక్కడితో వదిలేసి మిగతా నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళండి. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నాన్న, మీరు లాంగ్ ఆన్సర్ స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్ ఆర్డర్ మెన్షన్ చేయండి. ఒకవేళ ఇంటర్నల్ చాయిస్ ఉంది అనుకోండి, క్వెషన్ నంబర్ ఏదైతే మీరు ఏ చూస్ చేసుకుంటున్నారా, బి చూస్ చేసుకుంటున్నారా అది కూడా వేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ ఒక సెక్షన్ రాసేసి మధ్యలో లాంగ్ ఆన్సర్ స్టార్ట్ చేసేసి ఒక లాంగ్ ఆన్సర్ రాసి నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ రాసి మళ్ళీ ఇంకొక లాంగ్ ఆన్సర్ రాసి మళ్ళీ ఇంకొక వెరీ షార్ట్ ఆన్సర్ రాసి ఇట్లా జంబుల్డ్ వేలో అయితే మీరు ఆన్సర్ షీట్ ప్రెజెంట్ చేయకూడదు. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ సెక్షన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ లాంగ్ ఆన్సర్ మొత్తం కవర్ చేశాక నెక్స్ట్ ఓన్లీ మీరు నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ చేయాలి పేపర్లో. అలా పర్టిక్యులర్ ఆర్డర్గా ఉంటే మీకు క్వశ్చన్ పేపర్ ఎగ్జామినర్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా కరెక్షన్ చేయడానికి వీలుంటుంది. అలా అయితే వాళ్ళు మీ క్వశ్చన్ని ఈజీగా ఆరామ్సే కరెక్షన్ చేసేసి ఇంప్రెస్ అయిపోయి మీకు ఎక్కువ మార్క్స్ ఇచ్చేస్తారు. సో మీరు ఎగ్జామినర్‌ని అస్సలు కష్టపెట్టకూడదు. వాళ్ళని మంచిగా స్మూత్‌గా కరెక్ట్ చేసేసేలాగా ఉండాలి. సో దానికోసం అనేసి మీకు ఇంకొన్ని టిప్స్ ఇస్తాను. మీరు నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కదా! సో అడిషనల్‌గా మీకు ఇంకొన్ని టిప్స్ ఇచ్చేస్తానన్నమాట. ఇవి ఫాలో అయిపోతే మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాసేయొచ్చు నాన్న. అండ్ ఎటువంటి టెన్షన్ లేకుండా కూడా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ ఎగ్జామ్ రాయొచ్చు. ఇదేంటంటే నాన్న 10 మినిట్స్ బఫర్ రూల్. నేను మీకు చెప్పినట్టు లాస్ట్ 10 మినిట్స్ 100% మీరు పేపర్ చెక్ చేసుకోవడానికి పెట్టుకోండి. కరెక్ట్‌గా రాసారా లేదా అనేసి ఎవ్రీ పాయింట్ చూసుకోండి. అండ్ పేపర్ రాసేటప్పుడు మీరు డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ రిప్రజెంట్ చేసి వాటికి కరెక్ట్ లేబులింగ్ ఇవ్వండి. ఓకేనా? అండ్ ప్రతి ఆన్సర్ తర్వాత కూడా స్పేస్ ఒక 2 లైన్స్ వదిలేసి మధ్యలో 2 లైన్స్ 2 మార్జిన్స్ కూడా డ్రా చేసేయండి పెన్సిల్‌తో. అండ్ డ్రాయింగ్స్, మార్జిన్స్ అన్నీ కూడా 100% మీరు పెన్సిల్ అండ్ స్కేల్ తోటే డ్రా చేయండి. పెన్ తోటి మార్జిన్స్ అస్సలు డ్రా చేయకూడదు. అండ్ హీరో ప్రెజెంటేషన్‌లో ఇంకో కొన్ని టిప్స్ ఇవ్వాలి అంటే మీకు కీవర్డ్స్ ఏదైతే ఉంటాయో నాన్న, మీరు చూసుకున్నట్టయితే కీవర్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ప్రతి ఒక్క కీవర్డ్‌ని అండర్‌లైన్ చేయాలి. అండర్‌లైన్ ద కీవర్డ్స్. దాన్ని కూడా పెన్సిల్‌తో అండర్‌లైన్ చేయాలి. అండ్ ఆ క్వెషన్‌కి ఏదైతే కీవర్డ్స్ ఎగ్జామినర్ ఇంపార్టెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్ డైజెషన్ అంటే ఎమల్సిఫికేషన్ అట్లాంటి కీవర్డ్స్ ఉంటాయి కదా నాన్న, వాటిని 100% మీరు అండర్‌లైన్ చేయాలి. ఎందుకు అంటే ఎగ్జామినర్‌కి ప్రతి లైన్ చదివే అంత టైం ఉండదు. వాళ్ళ దగ్గర చాలా పేపర్స్ ఉంటాయి కరెక్ట్ చేయడానికి. సో మీకు కాన్సెప్ట్ తెలుసు అనేసి ప్రూవ్ చేసుకోవాలి అంటే మీరు అక్కడ కీవర్డ్స్‌ని అండర్‌లైన్ చేసేసేయండి. సో దట్ మీకు కాన్సెప్ట్ తెలుసు, మీకు మంచి గ్రిప్ ఉంది సబ్జెక్ట్ పైన, మీరు మంచిగా చదువుతారు, మంచి పిల్లలు అని చెప్పేసి ఎగ్జామినర్‌కి అర్థమవుతుంది. వాళ్ళకి మీరు కనిపించరు. బట్ మీరు ఏం రాస్తారో అది మాత్రం కనిపిస్తుంది. సో నీట్‌గా అయితే మీరు రిప్రజెంట్ చేయాలి. అండ్ న్యూమరికల్స్, ఫార్ములాస్ అవన్నీ ఏదైతే ఉంటాయో వాటిని బాక్స్ వేసి అందులో బాక్స్‌లో అయితే రాసేసేయండి నాన్న. అండ్ ఫైనల్‌గా ఆన్సర్ తర్వాత అయితే మార్జిన్స్ డ్రా చేయండి. ఓకేనా? దాని తర్వాత ఏంటంటే నాన్న, ఫస్ట్ ఏం చేయాలి, మీరు క్వెషన్ పేపర్ చదివి అనలైజ్ చేసిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్ అయితే క్వెషన్ పేపర్ క్విక్‌గా చదివేసి అనలైజ్ చేసిన తర్వాత మీకు ఏదైతే స్ట్రాంగ్‌గా వచ్చు అనేసి అనుకుంటున్నారో ఆ సెక్షనే స్టార్ట్ చేయండి. ఓకేనా? దాని తర్వాత నాన్న ఆన్సర్స్ అస్సలు పారాగ్రాఫ్స్ లాగా రాయకండి. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాస్తే అస్సలు మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి నాన్న. అందుకనేసి మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేసేటప్పుడు పాయింట్ వైస్ రాయండి.
అది మీకు బెనిఫిషియల్‌గా ఉంటుంది. రాయడానికి కూడా ఈజీ ఉంటుంది. మార్క్స్ కూడా రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత మీకు ఆన్సర్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా! సో, సైడ్ హెడ్డింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పెరిమెంటల్ ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇవన్నీ పెడతారు కదా! ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి మీరు రాయండి. డయాగ్రామ్ అడిగినా కానీ డయాగ్రామ్ కింద మీరు డిస్క్రిప్షన్ అని పెట్టేసి ఒక డయాగ్రామ్ గురించి ఒక 3, 4 పాయింట్స్ రాయండి. అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ క్వెషన్ నంబర్స్ కొంతమంది ఏం చేస్తారు, క్వెషన్స్ అన్నీ కరెక్ట్‌గా రాస్తారు. బట్ క్వెషన్ నంబరింగ్ వేయడం మర్చిపోతారు. లేదు అంటే తప్పు నంబర్స్ వేస్తారు. అలా చేస్తే మీకు వచ్చిన మార్క్స్ అన్నీ పోతాయి. మీరు ఎంత కరెక్ట్ రాసినా కానీ యూజ్ ఉండదు. క్వెషన్ నంబర్స్ కరెక్ట్‌గా రిప్రజెంట్ చేయండి. అండ్ అన్ని క్వెషన్ నంబర్స్ కూడా మార్జిన్‌కి బయటనే రిప్రజెంట్ చేయండి. అండ్ మార్జిన్ లోపల రిప్రజెంట్ చేసినా ఓకే ఎందుకంటే కొన్ని టైమ్స్ క్వెషన్ పేపర్ బండిల్ చేసేటప్పుడు, ఆన్సర్ షీట్స్ బండిల్ చేసేటప్పుడు మీకు టై చేస్తారు కదా! అవన్నీ. సో, మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మార్జిన్ లోపల కూడా రాస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఒక్క క్వెషన్ కూడా వదిలేయకండి మీకు దాని గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది కదా! సో, ఒక్క పాయింట్ తెలిసినా కానీ దాన్ని ఎలాబరేట్ చేసి రాయడానికి ట్రై చేయండి. అండ్ ఒక్క క్వెషన్ కూడా అస్సలు వదిలేయకండి. మీకు నెగెటివ్ మార్కింగ్ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఫ్రీగా రాయండి. అండ్ ఏదైతే క్వెషన్ రాదో దానికి స్పేస్ వదిలేసి నెక్స్ట్ క్వెషన్ ఎళ్ళేసి లాస్ట్‌లో ఏదైతే టైమ్ ఉంటుందో వదిలేసిన క్వెషన్స్ అన్నీ అయితే ఆ టైంలో కవర్ చేసేసేయండి. అండ్ డయాగ్రామ్స్ డ్రా చేస్తే లేబులింగ్స్ అన్నీ ఒకే సైడ్ రాయడానికి మీరైతే ట్రై చేయండి అండ్ యప్. ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేశాం ఈ వీడియోలో. అండ్ మీకు ఇలాంటి టిప్స్ ఇంకా దేని గురించైనా కావాలి, ఇంకా ఏదైనా స్ట్రాటజీస్ కావాలి అంటే కింద కామెంట్ చేసేసేయండి. మేము జస్ట్ ఒక కామెంట్ దూరంలో ఉన్నాము. ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో, ఈ మూమెంట్‌లో మీరు ఫుల్ ఫోకస్డ్‌గా చదువుకోవాలి. అండ్ హెల్తీగా బాడీ ఉంచుకొని, హెల్తీ మైండ్ ఉంచుకొని, హ్యాపీగా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా అయితే మనము ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి రాసేద్దాం ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్.